అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంకు మరియు మహేంద్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంకు క్యాంప్ అనేది ఇక్కడ జరుగుతుందండి. దాంట్లో భాగంగానే పొద్దునుంచి చాలామంది వచ్చున్నారు. ఈరోజు ఏంటంటే ఎక్కువ మంది యువకులు పార్టిసిపేట్ చేశారండి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రక్తదానం అనేది ప్రాణదానం అనేది నినాదం అనేది ప్రజలందరికీ తెలియజేయాలండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇతను పేరు మహేష్ గారు ఇప్పటికీ 48 సార్లు చేస్తున్నారండి. అంటే జనాలందరిలో ఏంటంటే చిన్న అపోహ ఉంటుంది, రక్తం దానం చేస్తే మనం వీక్ అయిపోతాం అనే అపోహ ఉంటుందండి. దానికి అలాంటి అపోహలు ఏవి చెందకుండా మన ఎదురుగానే సాక్ష్యంగా ఉన్నారు. 48 సార్లు చేసినా ఈ రోజుకి కూడా అతను హెల్తీగా ఉండడం జరిగిందండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే రక్తదానం చేయడం వల్ల మళ్ళీ కొత్త రక్తం బాడీలో మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల ప్రతి ఒక్కరు రక్తదానం అనేది చేయడానికి యువకులు ముందుకొచ్చి ప్రాణదానంకి మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఎన్జిఓస్ వారి సహాయంతో మేము మా మహేంద్ర హాస్పిటల్ ఎప్పుడూ ముందుకుంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎస్ఎన్ మూర్తిని మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లాలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ జిల్లాలో రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంలో, అది ముఖ్యంగా వేసవి కాలంలో రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంలో మన విజయనగరం జిల్లాలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఎప్పుడు ముందంజలో ప్రథమ స్థానంలోనే ఉంటుంది. వేసవిలో రక్త కొరత అధికంగా ఉంది, రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయాలు మా సభ్యులు చెవిని పడగానే వెంటనే స్పందించి మేమున్నాం సంస్థ గౌరవ సభ్యులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాలకి రావడం, స్వయంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, కేవలం మా వాట్సాప్ స్టేటస్లో, సోషల్ మీడియాలో స్టేటస్లో చూసి కూడా ఈరోజు రక్తదాన శిబిరాలకి తరలి రావడం అనేది అభినందనీయం. ఒక విధంగా మంచి మార్పుకు శ్రీకారం అని చెప్పవచ్చు. ఇదే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో జిల్లాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ పాల్గొనాలి. ఈరోజు ఇక్కడ కూడా యంగ్స్టర్స్ పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మేమున్నాం సంస్థల సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా నిర్వహణ, ఎటువంటి లోపం లేకుండా నిర్వహణ అవకాశం కల్పించినటువంటి మహేంద్ర హాస్పిటల్ యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా డాక్టర్ మహేంద్రగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేమున్నాం సంస్థ తరపున తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పిలుపునివ్వగానే ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం పరిశీలిస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యే విధంగా చూడడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా ఎప్పుడు ఏ పిలిపించినా పత్రికా మిత్రులు వాళ్ళు చేతనైనంత వరకు ప్రజల్లోకి ఈ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకువెళ్లే విధంగా వారి సాయశక్తుల కృషి చేస్తూ ఉంటారు. వారికి కూడా మేమున్నాం సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని పనులున్నా మేమున్నాం సంస్థ పిలిపించినటువంటి ఈ కార్యక్రమాలకి ఈరోజు హాజరైనటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మహీంద్రా హాస్పిటల్స్ కంటోన్మెంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 15 మంది దాకా వచ్చి ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా యువత అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు.
ఆరోగ్యవంతులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మనం సమాజానికి ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము. నేను ఇప్పటివరకు ఇది 48వ రక్తదానం చేయడం చాలా ఇదిగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ద్వారా సమ్మర్కి ముందున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలి అని ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. ఈసారి మా మహేంద్ర హాస్పిటల్స్ ద్వారా ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారికి మేము డొనేషన్ చేస్తున్నాం అనగానే వాళ్ళు సహకరించి మాకు ఈ ప్లేస్ గట్ట ఇచ్చి ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారు కూడా స్పందించి వెంటనే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీలైతే ఈ సమ్మర్లో వీలైనన్ని బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ పెట్టడం వల్ల స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా రక్తం అన్నది అందరికీ అవసరం. సమ్మర్ అనేసరికి ఏంటి అంటే రక్త నిల్వలు కొంచెం తగ్గుతాయి. సో బ్లడ్ డొనేషన్స్కి అంటే మనం ఎక్కడెక్కడో ఇవ్వడం కంటే ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం వల్ల బ్లడ్ డోనర్స్ అందరూ వచ్చి ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల సో ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ కానీ వేరే బ్లడ్ బ్యాంక్స్లో కానీ బ్లడ్ ఉండడం వల్ల వాళ్ళు ఎవరికైనా ఏదైనా అత్యంత అవసరమైన సేవల్లోని ఆ రక్తం అన్నది వాడుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత మట్టుగా ఈ సమ్మర్కి ముందే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీలైతే కండక్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చెప్తే ఇంకా సోషల్ మీడియాలో మనం మాటలు నేర్చుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేమున్నాము స్వచ్ఛంద సేవా సంఘం మరియు మహేంద్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మా ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్కి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరిగిందండి. సమ్మర్కి ముందు మాకు కూడా రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని చెప్పిన వెంటనే వాళ్ళ పేరుకి తగ్గట్టుగానే ఆర్గనైజేషన్ పేరుకి తగ్గట్టుగానే మేమున్నాము అని చెప్పేసి ఎప్పుడు అవసరమైనా సరే రక్త కొలత నిలువ తక్కువగా ఉన్నాయన్నా లేకపోతే ఎమర్జెన్సీ గ్రూప్స్ అవసరమైనా నెగిటివ్ గ్రూప్స్ అవసరమైనా సరే మూర్తి గారిని కానీ చంద్రశేఖర్ గారిని కానీ లేకపోతే సురేష్ గారిని కానీ కలిసి వెంటనే వాళ్ళ డోనర్స్ని పంపించి పేషెంట్స్కి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారండి. ఓన్లీ బ్లడ్ డొనేషన్సే కాకుండా సమాజంలో పేద ప్రజలకు ఏది అవసరమో దాన్ని తెలుసుకొని వారికి మాత్రం సహాయం చేసేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ అండి. మన విజయనగరంలో చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వాటితో పాటుగా వాటికి ధీటుగా ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ కూడా సమాజ సేవ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంది సంస్థలు కానీ ఈ సంస్థ బాగా చేస్తుంది చెప్పుడేనా? జై శ్రీరామ్. నేను మేమున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా 22వ రక్తదానం చేయడం ఎంత ఆనందంగా ఉంది. ఇలా రక్తదానం చేయడం వల్ల మనం 3 ప్రాణాలు కాపాడినాము. ఇప్పుడు నేను 22 సార్లు చేశాను కదా, ఎక్కడ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. అపోహలు పడకండి, రక్తదానం చేయండి, మనం 3 ప్రాణాలు కాపాడాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంకు మరియు మహేంద్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంకు క్యాంప్ అనేది ఇక్కడ జరుగుతుందండి. దాంట్లో భాగంగానే పొద్దునుంచి చాలామంది వచ్చున్నారు. ఈరోజు ఏంటంటే ఎక్కువ మంది యువకులు పార్టిసిపేట్ చేశారండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రక్తదానం అనేది ప్రాణదానం అనేది నినాదం అనేది ప్రజలందరికీ తెలియజేయాలండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇతను పేరు మహేష్ గారు ఇప్పటికీ 48 సార్లు చేస్తున్నారండి. అంటే జనాలందరిలో ఏంటంటే చిన్న అపోహ ఉంటుంది, రక్తం దానం చేస్తే మనం వీక్ అయిపోతాం అనే అపోహ ఉంటుందండి. దానికి అలాంటి అపోహలు ఏవి చెందకున్నా మన ఎదురుగానే సాక్ష్యంగా ఉన్నారు. 48 సార్లు చేసినా ఈ రోజుకి కూడా అతను హెల్తీగా ఉండడం జరిగిందండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే రక్తదానం చేయడం వల్ల మళ్ళీ కొత్త రక్తం బాడీలో మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందువలన ప్రతి ఒక్కరు రక్తదానం అనేది చేయడానికి యువకులు ముందుకొచ్చి ప్రాణదానంకి మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు
మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఎన్జిఓస్ వారి సహాయంతో మేము మా మహేంద్ర హాస్పిటల్ ఎప్పుడూ ముందుకుంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎస్ఎన్ మూర్తిని మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లాలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ జిల్లాలో రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంలో, అది ముఖ్యంగా వేసవి కాలంలో రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంలో మన విజయనగరం జిల్లాలో మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఎప్పుడూ ముందంజలో ప్రథమ స్థానంలోనే ఉంటుంది. వేసవిలో రక్త కొరత అధికంగా ఉంది, రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయాలు మా సభ్యులు చెవిని పడగానే వెంటనే స్పందించి మేమున్నాం సంస్థ గౌరవ సభ్యులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాలకి రావడం, స్వయంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, కేవలం మా వాట్సాప్ స్టేటస్లో, సోషల్ మీడియాలో స్టేటస్లో చూసి కూడా ఈరోజు రక్తదాన శిబిరాలకి తరలి రావడం అనేది అభినందనీయం. ఒక విధంగా మంచి మార్పుకు శ్రీకారం అని చెప్పవచ్చు. ఇదే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో జిల్లాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ పాల్గొనాలి. ఈరోజు ఇక్కడ కూడా యంగ్స్టర్స్ పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మేమున్నాం సంస్థల సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా నిర్వహణ, ఎటువంటి లోపం లేకుండా నిర్వహణ అవకాశం కల్పించినటువంటి మహేంద్ర హాస్పిటల్ యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా డాక్టర్ మహేంద్రగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేమున్నాం సంస్థ తరపున తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పిలుపునివ్వగానే ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం పరిశీలిస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యే విధంగా చూడడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా ఎప్పుడు ఏ పిలిపించినా పత్రికా మిత్రులు వాళ్ళు చేతనైనంత వరకు ప్రజల్లోకి ఈ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకువెళ్ళే విధంగా వారి సాయశక్తులా కృషి చేస్తూ ఉంటారు. వారికి కూడా మేమున్నాం సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని పనులున్నా మేమున్నాం సంస్థ పిలిపించినటువంటి ఈ కార్యక్రమాలకి ఈరోజు హాజరైనటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అది మా మూర్తి గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి కూడా రక్తదాన శిబిరం కూడా ఇది ఒకటి. ఈ యొక్క రక్తదాన శిబిరం మహేంద్రగిరి గారి ఆధ్వర్యంలో, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున స్వచ్ఛందంగా అందరూ కూడా రక్తదానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు 22వ తారీఖు ఆదివారం ఒక బృహత్తర కార్యక్రమం చేయడానికే ఇక్కడికి, అంటే మేమున్నాం స్వచ్ఛంద సంస్థ మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో మన మహేంద్రగిరి హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది యువకులు స్పందించి రావడం జరిగింది. అలాగే రక్త కొరత నిలవలనేవి లేకుండా ఉండడానికి ముందుకు వచ్చారు. ఇదే ఇన్స్పిరేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మహీంద్రా హాస్పిటల్స్ కంటోన్మెంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 15 మంది దాకా వచ్చి ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా యువత అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మనం సమాజానికి ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము. నేను ఇప్పటివరకు ఇది 48వ సారి రక్తదానం చేయడం చాలా ఇదిగా ఉంది.
అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.